ఇక అటు కొండా సుస్మిత వ్యవహారంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పీసీసీ చీఫ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. దీంతో సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండా సుస్మిత వ్యవహారంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పీసీసీ చీఫ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. దీంతో సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొండా సుస్మిత వ్యవహారంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పీసీసీ చీఫ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. మొత్తంగా కొండా సుస్మిత వ్యాఖ్యలపై అధిష్టానం ఏం ఆలోచిస్తోంది, అలాగే మీనాక్షికి నివేదిక చేరే అవకాశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. విజయ చంద్రిక, కాసేపటి క్రితం కొండా సుస్మిత పటేల్, కొండా సురేఖ వాళ్ళ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలపై కొండా సుస్మిత పలు వ్యాఖ్యలు చేసింది. ఆ సందర్భంలో కూడా ఆమెను హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. ఇక తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఇటు ఎమ్మెల్యేలు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రియాక్ట్ అవుతున్నారు. సుస్మిత పటేల్ ఇంత దూకుడుగా ఉండాల్సిన అవసరం లేదు. సుస్మిత పటేల్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, సీఎంకు సారీ చెప్పాలని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటుగా పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. అసలు కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను నివేదిక రూపంలో తనకు సమర్పించాల్సిందిగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. అవన్నిటిని పరిశీలించిన తర్వాత మీనాక్షి నటరాజన్కి ఒక నివేదిక ఇవ్వనున్నారు. దీంతోపాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా రియాక్ట్ అయ్యారు. సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసే విధంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు అంటే ఎవరైనా పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ లైన్ని దాటి వ్యవహరించకూడదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి తప్ప బహిరంగంగా విమర్శలు చేయకూడదు. దానివల్ల పార్టీ హార్మోని దెబ్బతింటుంది. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగరాజు కూడా కాసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. సుస్మిత పటేల్కి సీఎంపై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దీనిపై సుస్మిత పటేల్ వెంటనే సారీ చెప్పాలి. దాంతోపాటు ఒక చిన్న పిల్ల ఆమె హద్దుల్లో ఉండక అతిగా ప్రవర్తిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇవన్నిటిని పక్కన పెడితే సుస్మిత పటేల్ అసలు పార్టీకి సంబంధించి పార్టీలో లేదు, పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అనే చర్చ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. గతంలో సుస్మిత పటేల్ వివరించినటువంటి తీరు, పార్టీపై, ప్రభుత్వంపై, సీఎంపై వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే కామెంట్స్ని పాస్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీలో తనకు కనీసం సభ్యత్వం కూడా లేదు, పార్టీలో తాను ఏ పొజిషన్లో లేదు. కానీ అన్నెసెసరీ కామెంట్స్ చేస్తుంది. ఒక మంత్రికి కూతురుగా ఉన్నటువంటి నేపథ్యంలో తనను కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగానే పరిగణిస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తా ఉంటే, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సుస్మిత పటేల్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే సుస్మిత పటేల్ ఇది రిపీటెడ్గా పార్టీ పైన, ప్రభుత్వం పైన, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అనేక విమర్శలు చేస్తున్నటువంటి
నేపథ్యంలో అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తనపైన తను చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇటు క్రమశిక్షణ కమిటీతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆరాధిస్తున్నారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత నివేదికను మీనాక్షి నటరాజన్కి అందజేస్తారు. దాని తర్వాత టెక్నికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉందా లేదా, ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఏం చేయాలి అనేది ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.